వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు మాజీ నక్సలైట్ జంపన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మీరు ఈ జనజీవన స్రవంతిలో కలిసినట్టుగా మనకు తెలుస్తుంది. అది అంటే అప్పటికి ఈ జనజీవన స్రవంతికి ఏంటి మీరు తేడా ఏం చెప్పగలరు? ఇప్పుడు నేను పనిచేసింది సిపిఐ మావోయిస్ట్ పార్టీ పనిచేసిన. నేను 35 ఇయర్స్ అంతా పనిచేసిన. 35 ఇయర్స్ నేను పనిచేసినప్పుడు దాదాపు చాలా కాలం అంటే లాస్ట్కు కొంత వేరు, కానీ మొట్టమొదటగా నేను పనిచేసినప్పుడు అనేకమైన ప్రజా ఉద్యమాలను నిర్మించినాం. జీవితం దళ జీవితం అయినప్పటికీ దళ సభ్యుడిగా, దళ కమాండర్గా, జిల్లా కమిటీ నాయకునిగా, రాష్ట్ర కమిటీ నాయకునిగా, కేంద్ర కమిటీ మెంబర్గా నేను పనిచేసిన. కానీ నేను పనిచేసినప్పుడు చాలా కాలం వరకు కూడా ఒక భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, లేదా ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా, లేదా వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా, లేదా అక్రమాల పెత్తందారులకు వ్యతిరేకంగా అనేక ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ ప్రజల నుండి, ప్రజా సంఘాల నుండి పార్టీ లోపలికి రిక్రూట్ చేసుకున్నాం. ప్రజా సంఘాలు అనేకమైన ప్రజా సంఘాలు నిర్మించినాం. అది రైతు కూలీలకు సంబంధించి రైతు కూలి సంఘంగా, విద్యార్థులైతే విద్యార్థి సంఘంగా, లేదా మహిళలను మహిళా సంఘంగా అనేక రకాలుగా సంఘాలు నిర్మిస్తూ పనిచేసినాం. అయితే అక్కడ జీవితం ఏదైందో నిత్యం ప్రజల మధ్యన ప్రజలను సంఘటితపరచడం, చైతన్యవంతం చేయడం, ప్రజా పోరాటాలు నిర్మించడం చేస్తూ అందులో భాగంగా ఒక వంక దాడులు, పోలీసు మిలిటరీ దాడులను కూడా ఎదుర్కొంటూ ఆ దాడులకు వ్యతిరేకంగా పోరాడుతూ, తర్వాత అక్కడ ఆ జీవితం ఏదైందో అంటే నిరంతరము కష్టాలు, తర్వాత ఇబ్బందులు అనేకంగా ఉంటాయి. ఈ ఇబ్బందులు కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రజల మధ్యన ప్రజల కోసం పనిచేస్తూ ఉండడం అనేది ఏతుందో, ఏ కష్టాలైనప్పటికీ ఒక ఆనందకరమైన జీవితమే. ఆనందకరమైన జీవితం ఎందుకు అని అంటే అక్కడ స్వార్థం లేదు కదా. అంటే నీనా అనేది ఆస్తుల కోసం లేదు, కంప్లీట్గా సమాజం కోసము. అంటే ఇంటి దగ్గరన ఇండ్లు, లేదా కుటుంబము, ఆస్తులు, ఉద్యోగాలు అన్నీ వదిలిపోయిన వాళ్ళే కదా అందులో ఉండేది. కాబట్టి అక్కడ ఉండే ప్రజల కోసం ప్రజలు నిత్యం వాళ్ళ ఆదరణ ఉంటుంది. లేదా దళం లోపట, లేదా కంపెనీ లోపట, అంటే అందరూ ఎవరైతే ఉన్నారో కామ్రేడ్స్ అనేవాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. కాబట్టి ఆనందం వేరే. అంటే ఆనందానికి ఇప్పుడు నేను బయటకు వచ్చాను. నేను 2017 డిసెంబర్ లోపల నేను బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే ఆనందం అనేది అవుతుందో, ఇక్కడ ఏం ఆనందం ఉంటుంది? ఆనందం అనేది ఈ సమాజం లోపల అంటే ఇప్పుడు నేను ఒక పార్టీ, ఏ పార్టీ లేను. నేను నా వ్యక్తిగతంగా నేను కమ్యూనిస్ట్గా ఉంటున్నా. నేను కమ్యూనిస్ట్గానే నేను ఉంటున్నా. నేనేదో ఇంకా వేరే ఏదో నేను ఇక్కడ నేను ఎవరిని దోపిడీ చేయటం లేదు, అన్యాయాలు చేయటం లేదు. నేను వీలైన కాడికి ప్రజల కోసం, సమాజం కోసం, కమ్యూనిజం కోసం మాట్లాడడం అనేది ఉందో, ఇందులో నాకు ఆనందం ఉంది. నా ఆనందం ఏంటంటే కమ్యూనిజం గురించి చర్చించడం, మాట్లాడడమే ఇది నా ఆనందం, ఇంతకంటే ఏం లేదు. అయితే ఇక్కడికి వచ్చేవారికి దళ జీవితం లేదు కదా. అంటే నిత్యం 20 మంది 10 మంది ఎప్పుడు అంటే వివిధ విషయాల కష్టాల్లో సుఖాల్లో కలిసి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉండరు కదా. మేము భార్యాభర్తలు ఇద్దరం తప్ప ఇంకెవరు లేరు కదా. తర్వాత ప్రజలనంటే కూడా ప్రజలు కోటాను కోట్ల ప్రజలున్నారు, చూస్తారు. నేను సోషల్ మీడియాలో రాస్తే ఏంటంటే అనేక మంది, వేలాది మంది చూస్తారు. సరే దాంట్లో కామెంట్ చేయడం, మాట్లాడడం అదొక టైపు. కానీ ఆ టైప్ అనేది అది లేదు. అంటే ఈ జీవితము ఆనందము అనేది ఉందో ఈ టైప్లో చెప్పడం అనేది వేరే విషయం. కానీ యాక్చువల్గా అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఇప్పుడు అది కరెక్ట్ కాబట్టి దానికి పోవాలనే కాదు. ఎందుకంటే అది సరైనది కాదనుకుని వచ్చినాం కదా. ఓన్లీ ఆనంద జీవితము లేదా కష్టాలండి కాదుకుంటా ఆ లైన్ సరైనది కాదు. సిద్ధాంతం ఏంటిది? కమ్యూనిస్ట్ సిద్ధాంతం కదా. కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది సరైనది. సమాజం కావాలని కదా. అంటే సమాజంలో అసమానతలు ఉన్నాయి కదా, దోపిడీ ఉన్నది కదా, అణచివేత ఉన్నది కదా, వివక్షత ఉన్నది కదా. దళితులపై అణచివేత, వివక్షత ఉన్నది, ఆదివాసులపై ఉన్నది, మహిళలపై ఉన్నది, బీసీ వర్గాలపై ఉన్నది, పేద వర్గాలపై ఉన్నది, కార్మిక వర్గంపై ఉన్నది, రైతాంగంపై ఉన్నది. మరి ఇవన్నీ అసమానతలు పోవాల్సిందే కదా. మరి రాజ్యాంగం అమలు చేయడం లేదు. కానీ రాజ్యాంగంలో పదం అయితే ఒక వర్డ్ అయితే ఉన్నది కదా, సమానత్వం కావాలన్నది. మరి అంటే అందరూ కోరేది కూడా సమానత్వం కావాల్సిందే కదా. ఎవరైనా కోరుకునేది సమానత్వం కావాలి. సమానత్వం అని అంటే ఏంది? దాన్ని శాస్త్రీయంగా చెప్పింది కమ్యూనిజం. శాస్త్రీయంగా అది ఎట్లా సాధించుకుంటాం, ఎందుకు కావాలి, ఏ రకంగా సాధించుకోవాలని చెప్పింది కమ్యూనిజం, మార్క్స్ సిద్ధాంతం. కాబట్టి మార్క్స్ సిద్ధాంతం అనేది ఏదో అంటే ఇప్పుడు మార్క్స్ సిద్ధాంతం సరైంది. కానీ మావోయిస్టు పార్టీ ఏదైతుందో ఆ సిద్ధాంతము అది సరైనది అయినప్పటికీ ఇప్పుడు కొనసాగుతున్న మార్గం అనేది ఇప్పుడు ఆ మార్గం ద్వారా ఇవాళ ప్రజలను సమానత్వం
ప్రకారంగా సంఘటితం చేయలేం, చైతన్యవంతం చేయలేం. చేస్తున్నారా మరి మావోయిస్ట్ పార్టీలు? చూడండి ఇప్పుడు మీరు గత 3 ఏళ్ల కాంచి చూడండి, 5 ఏళ్ల కాంచి చూడండి, ఎవరిని సంఘటితపరుస్తున్నారు. ఇప్పుడు మీరు నేను అనేక మంది ఛానల్లో ఎవరైనా చెప్పొచ్చు, ఇక్కడ ఈ ప్రజాని, ఆంధ్ర ప్రజాని కానీ తెలంగాణ ప్రజని కానీ ఇంకెక్కడ సంఘటితపరుస్తుండ్రా? వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడున్నారంటే ఇప్పుడు అడవిలో ఉన్నారు. అడవి అంటే కూడా ఎక్కడ మరి? భారతదేశంలో పుట్ట మరి మణిపూర్లో ఉన్నారా, మేఘాలయాలు ఉన్నారా, లేకపోతే అనేక అడవి ప్రాంతాల్లో ఉన్నారా? వాళ్ళు ఎక్కడన్నా కొద్ది అడవి ప్రాంతంలో పుట్ట మాత్రమే పరిమితమైనారు. ఒకప్పుడు దేశమంతా ఉన్నారు, కానీ ఇప్పుడు లేరు. కాబట్టి ఇది లేదైతుందో ఎందుకు లేరు? దీనికి మార్గానికి సంబంధం ఉంది, దీనికి ఒక వ్యవస్థకు సంబంధం ఉంది. ఒకనాడు ఉన్న వ్యవస్థ లేదు, భూస్వామ్య వ్యవస్థ లేదు, ఇవాళ పెట్టుబడిదారు వ్యవస్థ. కాబట్టి దీనికి కాలం చెల్లింది. సాయుధ పోరాట మార్గానికి కాలం చెల్లింది, కానీ సిద్ధాంతానికి కాలం చెల్లలే. నేను ఇక 2 విడదీసి చెప్తున్నా. అది సిద్ధాంతం వేరు, ఈ మార్గం వేరు. మార్గం అని అంటే నువ్వు వ్యవసాయం చేయడానికి, వ్యవసాయం ఎట్లా చేస్తావు? వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేయకపోతే నీకు తిండి రాదు, ఎవరు బతకలేరు, తప్పనిసరి తిండి కావాల్సిందే. వ్యవసాయం లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. సాఫ్ట్వేర్ కంప్యూటర్లు ముందర పెట్టుకొని చేయలేవు, కెమెరాలు ముందర పెట్టుకొని చేయలేవు. వ్యవసాయం కావాలి, ఒడ్లు లేదా జొన్నలు ఏవో పండియాలి, తిండి కావాలి కదా. మరి తిండి ఎట్లా పండిస్తావు? వెనకట మూట కొట్టి పండించారు, వెనకట నాగలు దున్నిండ్రు, వెనకట ఒక రైతు కాడ ఎడ్లు 10, 15, 20, 5 ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎడ్లేయి, ఆ నాగలేది, ఆ మోటేది, ఆ బాయి ఏది? ఇవాళ వచ్చినాయి ఏంటంటే ఇంజన్లు, ఇవాళ వచ్చినాయి కాలువలు. అంటే సాధనాలు మారినాయి. కాబట్టి నువ్వు ఇది మార్చుకోకపోతా నేను పాతగానే మూట కొడతా, నేను అది బాగున్నది, లేకపోతే నేను నాగలు దున్నుతానంటే దాంట్లో ఏమున్నది? నువ్వు ఉత్పత్తి చేయలేవు, ఉత్పత్తి చేయలేవు. మారిన కాలానికి అనుగుణ్యంగా కూడా మారాలి. మారిన కాలం ఏంటంటే ఇది పెట్టుబడిదారు విధానము. ఈ పెట్టుబడిదారు విధానంలో నువ్వు ప్రజల్ని సంఘటితం చేయకుండా నీ విప్లవం రాదు. నువ్వు సంఘటితం చేయాలంటే ఏం చేయాలంటే సంఘం పెట్టాలి. సంఘం ఉన్నాయని 30 ఏళ్ళ కాంచి నీ సంఘాలు లేవంటాను నేను. నీ రాడికల్ విద్యార్థి సంఘం లేదు, నీ రైతు కూలి సంఘం లేదు, నీ జననాట్య మండలి లేదు, నీ సింగరేణి కార్మిక సమాఖ్య లేదు, ఏ కార్మికులను కూడగట్టే సంఘం లేదు. ఈ దేశంలో 60 కోట్ల మంది కార్మిక వర్గం ఉంది. అంటే కమ్యూనిస్టు పార్టీ లోపల నాయకత్వం వహించవలసింది కార్మిక వర్గం. ఆ కార్మిక వర్గాన్ని సంఘటితం చేయకుండా నువ్వేం చేస్తావు? ఈ రైతులను సంఘటితపరచకుండా నువ్వేం చేస్తావు? నువ్వు ఈ రైతాంగం పైన పెట్టుబడిదారి దోపిడి ఉన్నది. వాళ్ళ గిట్టుబాటు ధరలు లేవు, వాళ్ళు సరుకులు తెచ్చుకుంటే వాళ్ళు దోపిడీ చేస్తుండ్రు. వాళ్ళను సంఘటితం చేయకుండా నువ్వేం చేస్తావు? విద్యార్థులు సంఘటితపరుస్తున్నావా? నువ్వు ఒకనాడు రాడికల్ విద్యార్థి సంఘం బ్రహ్మాండంగా ఉండే. జార్జ్ రెడ్డి, జంపాల, జనార్దన్, మురళీమోహన్, ఆనందరావు, అనేక మంది విద్యార్థి నాయకులు ఉన్నారు. ఆనాడు సంఘాలు ఉన్నాయి, ఆర్ఎస్యు, పీడిఎస్యు అనేకంగా ఉన్నాయి. ఇవాళ విప్లవ సంఘాలు ఉన్నాయా? కాబట్టి ఇవాళ ఏదైతుందో మారిన పరిస్థితికి అనుగుణంగా మారాలి. కాబట్టి అందుకోసం నేను ఆ మార్గాన్ని సిద్ధాంతం తప్పని కాదు, లైన్ తప్పంటున్నా. సిద్ధాంతం వేరు, లైన్ తప్పు. కాబట్టి ఈ లైన్ ద్వారా మనం ముందుకు పోనప్పుడు ఎందుకు చేసి ఉపయోగం లేదు, నిరుపయోగం. అందుకోసం ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పిన జీవితం ఆనందం అంటే త్యాగాల మధ్యన ఆనందం అంటనా. ఎండల లోపట, వర్షాల లోపట, చలి లోపట, పాముల మధ్యన, ఏనుగుల మధ్యన, పులి మధ్యన, లేకపోతే ఎన్కౌంటర్ల మధ్యన, అనేక ఇబ్బందుల మధ్య లోపల కూడా రాత్రి పగలు లేకుండా, లైట్ లేకుండా నడక కొనసాగిస్తూ ఉన్నదైతుందో అయినా ఆనందమే. అది ఇంత ఆనందం ఎట్లంటే అది ఆనందమే. కానీ ఈ ఆనందానికి ఇప్పుడు అంటే నాకంటూ పిల్లలు లేరు, నాకు అది లేదు. కానీ ఈ సమాజంలో కోట్లు ఉన్నోడు కూడా దుఃఖపడుతుండు. ఇప్పుడు పడతలేరా? కోట్లు ఉండి కూడా లాభం లేదు. ఎప్పుడు కూడా కొడుకు, కోడళ్ళు, బిడ్డలు, ఈ గొడవ, ఆ గొడవ, ఆస్తుల కోసం గొడవలే కదా. కాబట్టి ఇది డిఫరెన్స్.